రంగడు ఏంటి నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. మంత్రాలు పాటలు ఎలా వచ్చాయి? బావా పాటలన్నీ డిలీట్ చేసేసి మంత్రాలే ఉండేలా చూడు. ఓకే సార్. ఓకేనా డాడ్? ఇప్పుడు నమ్ముతావా వాడు మూగోడేనని? ఇంక వాడిని వేసేయాలి. అసలు ఎవరైనా సెల్లో వీడియో తీశారంటే అడ్డంగా దొరికిపోతాం. ఆ మాత్రం నాకు తెలియదా బేబీ? ప్లాన్స్ ఉన్నాయి. ఏంటి? ఈ ప్రకారంగా నేను వాడిని తీసుకొస్తాను. అక్కడ మిస్ అయితే అక్కడ నీకిచ్చిన ప్లాన్తో అదే విషం పాలతో వచ్చాయి. ఓకే డాడ్. నువ్వు వెళ్ళు. ఎరా ఏం చేయాలో మీకు అర్థమైంది కదా? వెళ్ళండి. అలాగే. వాడిని నేను తీసుకొస్తాను. వెళ్ళండి. సరే. మొగుడా, ఇక నీ చావు ఖాయమైందిరా. వస్తున్నా. ఓకే సార్. ఓన్లీ మంత్రాలే ఉంటాయి. తీసుకో రంగడు. రంగడు వాళ్ళకి నీ మీద అనుమానం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. అదే నిజమైతే నిన్ను తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. తీసుకెళ్ళనివ్వు సాము. అప్పుడు కూడా ఏం చేయాలో చెప్పావు కదా, అలాగే చేద్దాం. అలాగే పెద్దత్త. పంతులు గారు. అన్నయ్య గారు మీరొక్కరే వచ్చారేంటి? అమ్మాయి ఏది? ఓహో, చింతలేనమ్మ సంతలో నిద్రపోయినట్టు పెళ్లికి ఇంకా టైం ఉంది కదా అని నిద్రపోతుందా? కాఫీ పెడుతుందండి. ఓహో, మీరింకా తాగలేదా? తాగుతాను చెల్లమ్మా. ఈ పంతులు గారితో మాట్లాడాల్సింది ఉంది. మళ్ళీ హడావిడిలో మర్చిపోతానని నేనొచ్చాను. ఏం మాట్లాడాలి? ఒక పూజ గురించి మాట్లాడాలమ్మా. కాశీ నుంచి వచ్చారు కదా, ఈయనకి ఆ పూజ గురించి బాగా తెలుస్తుంది. అందుకు అవునన్నయ్య గారు, ఈయనకి తెలియని పూజ అంటూ ఏదీ లేదు. మాట్లాడుకోవచ్చు, పర్వాలేదు. మేము అలా వెళ్ళి మాట్లాడుకుంటామమ్మా. బయటికి వెళ్తారా మామయ్య? కాదాలడు, లోపలే మాట్లాడుకుంటాం. అలాగే, వెళ్ళండి. పంతులు గారు రండి. రండి పంతులు గారు, రండి. దొంగతనం చేసిన భాగ్యవంతుడైనా ఎక్కువ కాలం అనుభవించలేడు అని ఒక సామెత ఉంది. అసలు ఇక్కడ కష్టం అనుకోండి మీరు. ఏంటమ్మా ఏదో గొనుకుతున్నావు? ఏం లేదన్నయ్య గారు, నాకేం అర్థం కావట్లేదు. పోను పోను బాగా అర్థం అవుతుందిలేండి, మీరు వెళ్ళండి. మీరు పదండి. మొగుడా, పంతులు గెటప్లో బాగా ఉన్నావురా. నీ చేత వేషం వేయిస్తే నేను కనిపెట్టలేను అనుకున్నావురా? ఇదే వేషంలో నిన్ను చంపేస్తాను. ఒకటి మాత్రం నీకు ఒట్టేసి చెప్తారా, కాశీ పంతుల్లా వచ్చావు కదా, నీ బూడిదని ఆ కాశీలోనే కలుపుతాను. సరేనా? చచ్చిపో. రాయ్. జస్ట్ షాక్ ట్రీట్మెంట్. స్విచ్ చేస్తే పోయావని నమ్మిస్తాను. ఇలా చంపితేనే కదరా నువ్వు మర్డర్ అయిపోయినట్టు అస్సలు ఉండదు. ఏంట్రా షాక్ కొట్టలేదు? స్విచ్ వేయలేదా? వేసొచ్చాను సార్. మరి ఏమైందిరా? వెళ్ళి చూసి చావండి.
రేయ్ ఎవర్రా ఈ వైర్ పెట్టింది ఆ? ఆ, పెళ్ళింట్లో చంపేద్దాం అనుకుంటున్నారా ఏంటన్నయ్య గారు మీ వాళ్ళు అసలు ఆ? ఏమనమ్మా నాకు తెలియదమ్మా. ఆ, నాకు తెలిసిందేంటి అందుకే ఇదిగో స్విచ్ ఆఫ్ చేసి ఈ వైర్ పీకి పడేశా. ఇదంతా నీ ప్లానా? ఆ, మంచి పని చేసావమ్మా. ఓ, ప్లాన్ ఏ ఫ్లాప్. ఇక బేబీ ప్లాన్ బితో రావాలి. అన్నయ్య గారు ఆ, చెల్లెమ్మ. పంతులు గారితో మాట్లాడేశారా? ఇంకా మొదలు పెట్టలేదమ్మా. ఇంకానా? వస్తారులే రాజు ఆంటీ, మీరు వెళ్ళండి. పంతులు గారు పాలు తాగి వస్తారు. తీసుకోండి పంతులు గారు, తాగండి. అయ్యో పర్లేదు, తీసుకోండి. తాగు. ఏంటి సామాన్య, ఈ పాలు నేను ఎంగిల్ చేసి పెట్టాను. అవి పంతులు గారికి ఇచ్చావేంటి? పాపం కదా. వేరే తెచ్చుకోపో. పంతులు గారు ముహూర్తం టైం అయిపోతుంది. మాట్లాడుకుంది చాలు, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. రండి. నేను తీసుకొస్తాను కదమ్మా. హా, భలే వారే. మా అమ్మమ్మ వచ్చిందంటే పంతులు గారు ఎక్కడా అని మమ్మల్ని తిడుతుంది. పెళ్ళ ఆపడానికి మేమేదో చేశామనుకుంటుంది. మాకెందుకా మాటలు? పంతులు గారు మీరండి, వెళ్దాం. ముహూర్తం టైం ఇంకా అవ్వలేదు కదా సమంత. ముహూర్తానికి ముందు పూజలుంటాయి కదా సామాన్య, అవి చేసుకుంటారు. ఇంకా సూర్య రెడీ అవ్వలేదు కదా. ఎవరన్నా రెడీ అవ్వలేదని? కావాలంటే వచ్చి చూసుకో, ఆల్రెడీ రెడీ అయి ఉన్నారు. పంతులు గారు మీరు రండి. చిన్నత పెద్దత పంతులు గారిని తీసుకెళ్ళండి. పదండి, అలాగే, రండి, రండి. ఏంటి ఇద్దరు అలా అయిపోయారు? ఓడిపోతున్న సిమ్టమ్స్ కనిపించేస్తున్నాయా? ఇక మీ చాప్టర్ క్లోజ్ అయిపోతుందని తెలుస్తుందా? ఎవరి చాప్టర్ క్లోజ్ అవుతుందో నీకు తెలుస్తుంది సమంత. చూపిస్తాను, చూడు. చూడబోయేదేంటో మీరు చూస్తారు. చూడండి. చూద్దాం. మరి రండి. డాడీ, హ్మ్. అసలు ఎలా మాట్లాడుతుందో చూసావా? డోంట్ వరీ బేబీ, దానివి మాటలే, నీ డాడీవి చేతలు. ప్రాబ్లం రాకుండా మోగోడిని చంపి నీ పెళ్లి నేను చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అలాగే డాడ్. పద బేబీ. డాడీ, ఒరిజినల్ పంతులు గారిని రమ్మని చెప్పావా? చెప్పకుండా ఎలా ఉంటాను బేబీ? ఆల్రెడీ వచ్చేస్తుంటారు. ఆ? రండి అన్నయ్య గారు, రండి. మీకోసమే ఎదురు చూస్తున్నాం. దేనికమ్మా? దేనికంటారేంటి? పెళ్లి కొడుకు లోపల రెడీ అవుతున్నాడు, వచ్చేస్తాడు. అందరం కలిసి పెళ్లి దగ్గరకు వెళ్ళిపోదాం. సరే చెల్లమ్మా. అమ్మా బాబు. నేను రెడీ. అదిగో. ఆ, ఓ సామాన్య కూడా ఇక్కడే ఉందా? ఇంక పదండి వెళ్దాం. ఆ, నువ్వెక్కడికి రా, నేను కదా సామాన్యుని పెళ్లి చేసుకోవాలి. నువ్వు చేసుకోవటం ఏంటి? సూర్యుని నేను కదా. వేషాలేకు. సూర్యుని నేను. సూర్యుని నేను. మీ ఇద్దర్లో సూర్య ఎవరు? నేనమ్మా. కాదు నేనమ్మా. తల్లివి నీకే తెలియకపోతే ఇక పెళ్లి చేసుకోబోయే సామాన్యకేం తెలుస్తుంది? ఏం సామాన్య, నీకేమైనా తెలుస్తుందా? అయ్యయ్యో, పచ్చిమిరపకాయ గొంతులో పడ్డట్టు మొహాలు అలా పెట్టారేంటి? అవునక్క, నేనింకా ఆముదం తాగిన ఫేస్ లా పెట్టారు అనుకున్నాను. ఆపండి, మర్యాదగా చెప్పండి. మీ ఇద్దర్లో సూర్య ఎవరు? నేనే సామాన్య. కాదు నేను సామాన్య. కాదు నేను. నేను మీరు కావాలని నాటకాలు ఆడుతున్నారని నాకు తెలుసు. గ్రాండ్మాకి వెళ్ళి విషయం చెప్పక ముందే సూర్య ఎవరో నాతో చెప్పండి. అరే నేనే సామాన్య, వాడు ఆదిత్య. కాదు సామాన్య, నేను సూర్యుని, వాడు ఆదిత్య. వాడు అబద్ధం చెప్తున్నాడు. నిజం ఏమంటావు సామాన్య? ఇది నీ ప్లానే అంటాను. అమ్మో, నాకేం తెలియదు తల్లోయ్. దీంట్లో నాకు సంబంధమే లేదు. అమ్మమ్మకి చెప్పి నన్ను తిట్టించుకు, నీకు దండం పెడతాను. ఒకవేళ నువ్వు వెళ్ళి చెప్పినా, ఆవిడ నన్ను నరిచినా, ఒకరు సూర్య అని వచ్చినా
అతని సూర్యాని నువ్వు ఫిక్స్ అవ్వగలవా? తాళి కట్టించుకోగలవా? శామ్, ఎందుకు సామాన్య నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు? సామాన్య, నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వకు. నేనే సూర్యని. సామాన్య, వాడు సూర్యని నమ్మావంటే నువ్వు మోసపోతావు. సూర్యన్ నేనే. సూర్యన్ నేను. నేను సూర్యని. మా, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? తనే సూర్య. కనిపెట్టాను చూసారా? ఇక మీరు కన్ఫ్యూజ్ చేయకుండా నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో చూడండి. అయ్యో ఏయ్! ఏ, ఏంటి సామాన్య ఇది? వస్తే రాక్షసి, ఏంటే నా కొడుకు చేతిని అలా కోసేసావు? బావా, ఆగండి. సూర్య మీద మీకన్నా ఎక్కువ ప్రేమ నాకుంది. బట్ ఆ ప్రేమకు పెళ్ళయి సూర్య నా సొంతం కావాలి అంటే ఇద్దర్లో ఎవరు నా సూర్యో నేను గుర్తుపట్టాలి కదా. అందుకే ఈ గుర్తు. రా సూర్య, నువ్వు నాతో రావాలి. గ్రాండ్మా వచ్చి చెప్పించుకునే వరకు చేయొద్దు. రా. బావా, ఏయ్, సామాన్య, బేబీ, నా బావ రక్తాన్ని చూపిస్తావా? నేను వదల్ని. వదలకూడదమ్మా. ఏం చేద్దాం ఫ్రెండ్? అది తెలివిగా ఆలోచించింది కదా, ఇక నా తెలివేంటో చూపిస్తాను. రా. అంటే చంద్రని పెళ్లి కొడుకుగా కూర్చోమంటావా? అవును చిన్నత్త, నువ్వేం భయపడకు చంద్ర. తాళి కట్టే వరకు వెళ్ళదు. ఈలోపే పెద్దబావ రంగడితో అమ్మమ్మకి నిజం చెప్పిస్తాడు. ఓకే సమంత. ఈ ప్లాన్ బానే ఉంది కానీ చంద్రగాడిని సూర్య ప్లేస్ లో ఎలా కూర్చోబెడతావు? చెప్తాను. ఓకేనా? ఓకే, డన్. పెద్దబావ, నువ్వు వెళ్ళు. మనము వెళ్దాం, పదండి. 1 సెకండ్. ఏమేం చంద్ర? అయ్యో, రేయ్, చంద్ర, చంద్ర, అయ్యో, చంద్ర, ఏంటిదంతా? అన్నయ్యే అని అది నమ్మాలి కదా ఫ్రెండ్, అందుకే కట్ చేసుకున్నాను. ఇంకేం ఆలోచించొద్దు, పదండి. పెద్దబావ, జాగ్రత్త. నో ప్రాబ్లం సమంత, నేను చూసుకుంటాను. మీరందరూ ధైర్యంగా వెళ్ళండి. పదండి. రండి. సరే పదండి. అమ్మ సామాన్య, ఆగమ్మా. ఏంటి జయంతి ఆంటీ? ఆగకపోతే పెళ్ళి ఆగిపోతుంది. ఇది చాలా సీరియస్ విషయం. తర్వాత నీ ఇష్టం. మా ఆచారం ప్రకారం పెళ్ళయ్యే వరకు పెళ్లి కొడుకు మొహం బయటకు కనపడకూడదు. ఈ పువ్వుల లోపలే ఉండాలి. ఆ, నిజమా? ఆ ఆచారం నిజం. పాటించడం పాటించకపోవడం నీ ఇష్టం. పాటిస్తే జరుగుతుంది, లేకపోతే ఎప్పట్లానే ఆగిపోతుంది. తెలిసింది చేస్తే అదృష్టవంతురాలు అవుతావు, చేయకపోతే దురదృష్టవంతురాల్లానే మిగిలిపోతావు. చాయిస్ ఇస్ యువర్స్. నీ ఇష్టం. సరే, పెట్టండి. చూసారా మీ ఆచారాన్ని ఎంత గౌరవిస్తున్నామో? నువ్వు పద సూర్య. అయ్యో, జాగ్రత్త సామాన్య, చూసుకున్నాడు. అన్నట్టు కాశీ పంతులు గారేరి? అవును, ఏరి?
అయ్యో పంతులు గారు లేరు కదా ఇప్పుడు ఎలా? అయ్యో అది ఇలా కనపడకుండా మీ పంతులు పోతారనే సేఫ్ సైడ్ కి నా పంతులు గారిని పిలిచాను. టైంకి వచ్చేసారు. పంతులు గారు పదండి, రండి. రా సూర్య. పిచ్చిది. కూర్చో. ఆదిత్య ఏడి? ఇక్కడే ఉన్నాను సామాన్య. ఇదిగో చూడు. రే ఆదిత్య, ఇక్కడ మొహం చూపించినట్టు పీటల మీద కూర్చున్నాక చూపించావనుకో అరిష్టం తగులుతుంది, పెళ్ళి అయిపోతుంది. ఎవరి పెళ్ళి? మా పెళ్ళి. మీ పెళ్ళా? అవును సామాన్య, నువ్వు సూర్యం చేసుకుంటున్నావు కదా, తను ఆదిత్యం చేసుకుంటుంది. అదేంటి? పోనీ నువ్వు ఆదిత్యం చేసుకో, శామ్ సూర్యం చేసుకుంటుంది. హ్మ్? అదెలా కుదురుతుంది? మరి కుదరినప్పుడు నీకెందుకమ్మా? నా కొడుకును నువ్వు ఎగరేసుకుపోతున్నావని శామ్ ఓ బాధపడుతుంటుంటే చూడలేక నా పెద్ద కొడుకును చేసుకో అన్నాను. తను మనసు మార్చుకొని చేసుకుంటాను అంది. వాడు ఓకే అన్నాడు. మధ్యలో నీకేంటి నొప్పి? మరే తేలుకు పెత్తనం ఇస్తే తెల్లార్లు కుట్టినట్టు ఆ. చనివిచ్చావని ప్రతి విషయంలో దూరిపోతుంది మరి. రాజా ఆంటీ, మరెందుకమ్మా, నీ విషయం నువ్వు చూసుకో. మిగతా వాటిలో వేలు పెట్టుకు. రే వెళ్ళి పీటల మీద కూర్చో. అలాగే కూర్చోరా. రా అందరికి ఆదిత్య. నమస్కారం. రామ్మా సమంత కూర్చో. కూర్చో. రంగడు, నేను ఆదిత్యని. తొందరగా నీ గెటప్ తీసేయి, ఓకేనా? నాయనమ్మ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేద్దు గాని. రేయ్, మీరు ఇక్కడే ఉన్నారా? రేయ్, నేను అన్నకు ఫోన్ చేసి వస్తాను, మీరు చూసుకోండి రా. రై రై హలో. ఆదిత్య కనిపించాడు సార్, ఇక్కడే ఉన్నాడు. అంటే ఆ గదిలో ఆదిత్య ఉంటే మరి ఇక్కడ ఉన్నది ఎవరు? ఆ? సూర్య? అవును సార్, గదిలో ఉన్నాడు సార్. వస్తున్నాను. అలాగే సార్. ఎంత మోసం చేశారు. నువ్వు సూర్యవా? మరి బేబీ పక్కనున్నది ఎవరు? రేయ్, భలే దొరికారా. ఏం దొరికారా? ఈ ఇద్దరిని ఇక్కడే వేస్తాను. రేయ్, 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 రంగడు, రంగడు నువ్వు వెళ్ళు. తప్పుకో, రంగడు వెళ్ళు. రేయ్, రేయ్, ఆగు.